ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. మత్తయి సువార్త 24 అధ్యాయం 35 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. నీ మాట సత్యమైంది, నీ వాగ్దానం స్థిరమైనటువంటిది. నీవు చెప్పినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించు. ఏ విషయాలలో అయితే నా తండ్రి నాయన మీరు వాగ్దానం చేశారో నీ బిడ్డలకు నిండారులో దీవెననిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దీవెనలతో నింపండి. అలాగే వీరు ఇంట్లో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచండి. ఆరోగ్యవంతులుగా చేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి అభివృద్ధి పరచండి. యవనస్తులు ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి నాయన. నీ కృపనుంచండి, మేలు చేయండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయండి. అంతేకాకుండా నా తండ్రి నాయన అప్పుల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యలన్నీ తీర్చండి నాయన. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కరుదృష్టి నుంచి కాపాడండి. దీవులతో నింపండి. అంతేకాక నా తండ్రి నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ సమీపించుచున్న కొలది నాయన సంఘం సిద్ధబాటు కలిగి ఉంటూ సహాయం చేయండి. దేవుళ్ళను అనుగ్రహించమని నా తోటి సేవకులైన వారిని నీ చేతులు ఎత్తుపట్టుకుని వారు చేస్తున్న పరిచయం దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్. ఆమెన్.